కాసేపట్లో తిరుపతిలోని మోహన్ బాబు వర్సిటీకి మంచు మనోజ్ చేరుకోనున్నారు. దీంతో వర్సిటీ ఆవరణలో పోలీసులు భారీగా మోహరించారు. అటు వర్సిటీలోని ఇంట్లోనే మంచు మోహన్ బాబు, మంచు విష్ణు ఉన్నారు. దీంతో వర్సిటీ ప్రాంతంలో ఏం జరగబోతోందోననే టెన్షన్ వాతావరణం నెలకొంది. మరోవైపు మంచు మనోజ్ వస్తుండటంతో మంచు విష్ణు టీం అలర్ట్ అయింది. అయితే మనోజ్ వర్సిటీ నుంచి నేరుగా రంగంపేటలోని జల్లికట్టు పోటీలకు వెళ్లనున్నారు. అక్కడ జరిగే జల్లికట్టు పోటీలను ఆయన వీక్షించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. కాసేపట్లో తిరుపతిలోని మోహన్ బాబు వర్సిటీకి మంచు మనోజ్ చేరుకున్నారు. దీంతో వర్సిటీ ఆవరణలో పోలీసులను భారీగా మోహరించారు. అటు వర్సిటీలోని ఇంట్లోనే మంచు మోహన్ బాబు, మంచు విష్ణు కూడా ఉన్నారు. దీంతో వర్సిటీ ప్రాంతంలో ఏం జరుగుతుందోననే టెన్షన్ వాతావరణం అయితే ప్రస్తుతం అక్కడ కనిపిస్తోంది. మరోవైపు మంచు మనోజ్ వస్తుండటంతో మంచు విష్ణు టీం కూడా అలర్ట్ అయింది. అయితే మంచు మనోజ్ వర్సిటీ నుంచి నేరుగా రంగంపేటలోని జల్లికట్టు పోటీలకు వెళ్లనున్నారు. అక్కడ జరిగే జల్లికట్టు పోటీలను ఆయన వీక్షించనున్నారు. మోహన్ బాబు వర్సిటీ వద్ద కొంత టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మురళి సిద్ధంగా ఉన్నారు. మురళి, అంటే మంచు మనోజ్ కొద్దిసేపటి క్రితమే మోహన్ బాబు యూనివర్సిటీ దాటుకొని రంగంపేట వైపుగా వస్తూ ఉన్నారు. నిజానికి ఉదయం నుంచి కూడా మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద ఒక హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. మంచు మనోజ్ మోహన్ బాబు యూనివర్సిటీకి వస్తారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆయన చూసుకొని అటు నుంచి నేరుగా రంగంపేట జల్లికట్టుకు వస్తారని తెలిసింది. ఈ నేపథ్యంలో విష్ణు టీం ఒక్కసారి అలర్ట్ అయింది. ఒకవేళ హైదరాబాద్లో జరిగినట్టుగా మంచు మనోజ్ ఇక్కడ కూడా తన అనుచరులతో యూనివర్సిటీ లోపలికి వచ్చే ప్రయత్నం చేస్తారని, ఇక్కడ గొడవ చేస్తారని వాళ్ళంతా కూడా భావించారు. ఈ నేపథ్యంలో మీడియాను కూడా వాళ్ళకు రిక్వెస్ట్ చేశారు. వాళ్ళ మీడియా కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పటికే కోర్టు ఉత్తర్వు ఉంది. ఆ మేరకు మంచు మనోజ్ దంపతులు వర్సిటీ ఆవరణలోకి రాకూడదని ఆ మేరకు కోర్టు ఇంజెక్షన్ కాపీస్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో దాన్ని అతిక్రమించి మంచు మనోజ్ వస్తే చట్ట ప్రకారం శిక్షార్హులు అవుతారంటూ కూడా విష్ణు టీం ఉదయం నుంచి పెద్ద ప్రచారం చేసింది. అంతేకాకుండా ఈ పరిణామాల నేపథ్యంలో భారీగా పోలీస్ బలగాలు విద్యానికేతన ఆవరణలో మోహరించున్నారు. మరోవైపు ఎవరైతే మంచు మనోజ్ సంబంధించిన టీం కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే ఆడికి చేరుకుంది. కాబట్టి రెండు టీములు బహుశా అక్కడ ఏమైనా కలబడే ప్రమాదం ఉంటుందని పోలీస్ శాఖ కొంత అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా మంచు మనోజ్ ఎవరు ఊహించని రీతిలో అక్కడ ఏమాత్రం ఆగకుండా నేరుగా రావడం జరిగింది. ఆయన నేరుగా వెళ్ళిపోయారు. ప్రస్తుతం అంటే ఏదైతే మంచు మనోజ్ టీం నేరుగా అటు నుంచి ఇప్పుడు రంగంపేటకు చేరుకుని ప్రస్తుతం మనం లైవ్లో చూస్తూ ఉన్నాం. సరిగ్గా మంచు మనోజ్ టీం నేరుగా ఇటువైపే వస్తుంది. వారంతా కూడా నేరుగా అక్కడికి రంగంపేట దాటుకొని జల్లికట్టు దాటుకొని వెళ్తున్నారు. మనం చూడొచ్చు మంచు మనోజ్ వెహికల్ డ్రైవ్ చేస్తున్నాడు. లోపల మౌనిక గారు కూడా ఉన్నారు. వారు నేరుగా రంగంపేట దాటుకొని నారావారిపల్లి వైపు వెళ్తున్నారు. నారావారిపల్లిలో ప్రస్తుతం నారా లోకేష్ ఉన్నారు. బహుశా ఆయన కలిసేందుకు తన టీంతో కలిసి మంచు మనోజ్ సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటూ పక్కన తన సతీమణిని కూర్చోబెట్టుకుని నేరుగా నారావారిపల్లికి వెళ్తున్న దృశ్యాలను ఎక్స్క్లూజివ్గా లైవ్గా మనం చూస్తూ ఉన్నాం. అంటే బహుశా ఒక టెన్షన్ వాతావరణం ఉదయం నుంచి కూడా కనిపించింది. కానీ అందుకు అవకాశం లేకుండా మంచు మనోజ్ నేరుగా తను రంగంపేటకు వచ్చి రంగంపేట నుంచి నారావారిపల్లికి వెళ్తే అక్కడ నారా లోకేష్ని కలవబోతుంది. నారా లోకేష్ 3 రోజులుగా ఇక్కడే నారావారిపల్లిలో ఉన్నారు. చంద్రబాబు వెళ్ళిపోయినప్పటికీ లోకేష్ అక్కడే ఉన్నారు. కాబట్టి లోకేష్ని ఒకసారి మర్యాదపూర్వకంగా కలిసి ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ రంగంపేటలో జల్లికట్టు చూసేందుకు మంచు మనోజ్ దంపతులు మరి కాసేపట్లో తిరిగి మళ్ళీ ఇక్కడికి రాబోతున్నారు. మురళి, అంటే నారా లోకేష్ ని కలవడానికి పెద్ద ఎత్తున వెళ్తూ ఉన్నారు. దీని వెనక ఏమైనా రాజకీయ ప్రాధాన్యత ఏమైనా ఉందా? దానికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? అంటే ప్రత్యేకంగా అది మనం ఊహించలేము. తప్పనిసరిగా ప్రాధాన్యత అయితే ఉంటుంది. ఎందుకంటే పండగ కాబట్టి మర్యాదపూర్వకంగా ఆయన్ని విష్ చేయడం కోసం వెళ్తున్నాడని చెప్పి మంచు మనోజ్ టీం మీడియాకు ఒక లీక్ ఇవ్వడం జరిగింది. కానీ ఆయన సతీ సమేతంగా పండగ రోజు ఆయన ఏదైతే వాళ్ళ స్వగృహం ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ దూరంలోనే మోహన్ బాబు యూనివర్సిటీ ఉంటుంది. అక్కడికి వెళ్లకుండా మొత్తం తన అభిమానులు తన అనుచరులు తన టీంనంతా ఎత్తుకొని భారీ కాన్వాయ్గా మంచు మనోజ్ రంగంపేట మీదుగా
నారావారిపల్లికి వెళ్తున్నారు. ఒకవైపు ఆయన నిజానికి ఇక్కడ జల్లికట్టు పోటీలు మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది కాబట్టి తిరిగి లోకేష్ని కలిసి ఆయనకు పండగ శుభాకాంక్షలు తెలియజేస్తారు. నారా లోకేష్ కూడా మరో 15 నిమిషాలు ఇక్కడి నుంచి బయలుదేరి హైదరాబాద్కి వెళ్ళబోతున్నారు. ఆయన ఎయిర్పోర్ట్కి వెళ్లే ముందు మంచు మనోజ్తో కాసేపు భేటీ అయ్యి ఇద్దరు కలిసి మాట్లాడుకొని ఆ తర్వాత లోకేష్ హైదరాబాద్కి వెళ్ళిపోతే మంచు మనోజ్ దంపతులు మాత్రం ఇక్కడ రంగంపేట జల్లికట్టుకు వస్తారని ప్రస్తుతం మనం అనుకున్న షెడ్యూల్. మొత్తంగా ఈ పండగ వేళ లోకేష్ని మంచు మనోజ్ దంపతులు కలవడం తప్పనిసరిగా రాజకీయ ప్రాధాన్యత ఎంతో కొంత ఉంటుంది. ఎందుకంటే మనకు తెలుసు మంచు కుటుంబంలో విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. చివరకు కోర్టులు, గొడవలు, కొట్లాట్లు చాలా దూరం వెళ్ళి ఈ నేపథ్యంలో కలవడం కొంత ఒక ఖచ్చితంగా ఒక ప్రాధాన్యత సంతరించే అంశంగా మనం చెప్పాల్సి ఉంటుంది. అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం అయితే ఇప్పుడు ప్రస్తుతం నారా లోకేష్ ని కలవడానికి కుటుంబ సమేతంగా మంచు మనోజ్ తన అనుచరులతో వెళ్తున్నారు. రిటర్న్ వచ్చేటప్పుడు రంగంపేటలో ఆగి జల్లికట్టును కూడా వీక్షిస్తారు. ఆ తర్వాత రంగంపేట నుంచి వెళ్లే దారిలోనే మళ్ళీ మోహన్ బాబు వర్సిటీ ఉంది. అక్కడ ఆల్రెడీ కొంత టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. పెద్ద ఎత్తున పోలీసులను కూడా మోహరించిన పరిస్థితి. వెళ్లే క్రమంలో ఏమైనా వర్సిటీ వైపు వెళ్లే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఎస్, 100% మీరు చెప్పింది కూడా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే అంతా ఒకే దారే కాబట్టి నారావారిపల్లి దగ్గర బయలుదేరితే మళ్ళీ రంగంపేటకి రావాలి. రంగంపేట నుంచి ఇక్కడి నుంచి 1.5 కిలోమీటర్ దూరంలోనే మోహన్ బాబు యూనివర్సిటీ. నిజానికి ముందనుకున్న షెడ్యూల్ ప్రకారమే మంచు మనోజ్ మొదట యూనివర్సిటీకి వెళ్తారు, మళ్ళీ రంగంపేటకు వస్తారు, నారావారిపల్లికి వెళ్తారు, తిరిగి రంగంపేటలో జల్లికట్టు చూస్తారు, తిరిగి ఇంటికి వెళ్తారని కూడా ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో విష్ణు టీం ఇంకా ఈ వ్యవహారం ఇప్పటితో అయిపోలేదు. మంచు మనోజ్ తిరిగి వెళ్లే క్రమంలో మరోసారి జల్లికట్టు పోటీలు చూసుకొని మళ్ళీ ఇంటికి రావచ్చని ఒక టీం అయితే అలర్ట్ అయింది. ఈ నేపథ్యంలో వారు ఒక కోర్టు ఇంజెక్షన్ కాపీని కూడా ఏదో విష్ణు టీం మీడియాకు రిలీజ్ చేశారు. కాబట్టి మంచు మనోజ్ దంపతులు ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఈ ప్రొసీజర్లోకి వచ్చానికి లేదు. ఎందుకంటే ఇది విద్యా సంస్థలు, ఇది ఒక ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. మనోజ్ ఇక్కడికి వచ్చి గొడవ చేస్తే అది తప్పనిసరిగా కోర్టు ఉత్తర్వులు ధిక్కరించినట్టు అవుతుంది. కాబట్టి ఆయన రాకుండా ఉండాలని చెప్పి కూడా విష్ణు పరోక్షంగా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో అన్ని ఆలోచించే బహుశా మంచు మనోజ్ అక్కడికి వెళ్లకుండా ఇక్కడికి రావడం జరిగింది. కానీ తిరిగి వెళ్లే క్రమంలో ఆయన వెళ్లే అవకాశాలు కూడా లేకపోలేదు. రైట్, థాంక్యూ మురళి.